ఎన్సీఆర్టీ పుస్తకాలు కనుక మీరు ఇంకా కొనకుండా ఉంటేనో, కొనినా చదవకుండా ఉంటేనో, లేదా ఎన్సీఆర్టీ పుస్తకాలకు సంబంధించిన జిస్ట్ లాంటిది ఏదైనా చదివితే చాలని మీకు అనిపిస్తుంటేనో ఈ వీడియో చూడండి, లేకపోతే ఈ వీడియోను స్కిప్ చేసేయండి. ఎన్సీఆర్టీలకు సంబంధించి నాకు ఒక డ్రీమ్ ఉంది ఎప్పటి నుంచో యాక్చువల్గా, కానీ అది ఎప్పటికి నెరవేరలేదు. మరి ఈసారి నెరవేరుతుందేమో చెక్ చేద్దాం. ఏంటంటే ఎన్సీఆర్టీలకు సంబంధించి ఎవరైనా ఒక స్టూడెంట్ పుస్తకాలు చదవాలి అంటే ఖచ్చితంగా ఒక 60 పుస్తకాల దాకా చదవాలి. వాటిని కొంచెం సైంటిఫిక్ గా ఫిల్టర్ చేస్తే, లాజికల్ గా ఫిల్టర్ చేస్తే, రిపిటేషన్స్ పక్కన పెట్టేస్తే, యూపీఎస్సీకి అవసరం లేదు అనుకున్నవి పక్కన పెట్టేస్తే కాస్త అటు ఇటుగా ఒక 50 పుస్తకాలు 45 పుస్తకాలు చదవాలి. మళ్ళీ వాటిని కూడా పక్కన పెట్టేస్తే కాస్త అటు ఇటుగా చదవాల్సిన పుస్తకాలు ఒక 34 అయితే గ్యారంటీ ఉంటాయి. మళ్ళీ అందులో కొన్ని పుస్తకాలని కనుక పక్కన పెట్టేస్తే 25 నుంచి 26 పుస్తకాలు అయితే ఉంటాయి. ఈ 24, 25, 26 పుస్తకాలు అయితే మాత్రం చదవకుండా ఏ స్టూడెంట్ ముందుకు వెళ్ళలేని ఒక పరిస్థితి. కానీ నాకు ఎప్పటి నుంచో ఉన్న డ్రీమ్ ఏంటంటే ఈ 24 పుస్తకాలని కూడా అన్ని చదవాల్సిన అవసరం లేకుండా, ఉదాహరణకి 6th క్లాసు, 7th క్లాసు, 8th క్లాసు ఉందనుకుందాం, ఏది హిస్టరీ తీసుకుందాం. 9th and 10th క్లాస్ హిస్టరీ చదవకపోయినా పర్వాలేదు. 11th and 12th క్లాస్ హిస్టరీలో ఉన్న ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ, మిడివల్ ఇండియన్ హిస్టరీ, మోడర్న్ ఇండియన్ హిస్టరీ అనేవేమో 6th, 7th, 8th క్లాస్ లో కవర్ అయిపోతాయి కాబట్టి రిపిటేషన్స్ ఉండేందుకు అవకాశం ఉంది. ఇలా రిపిటేషన్స్ తీసేసి ఒక కాంప్రహెన్సివ్ మెటీరియల్ గా దాన్ని తయారు చేస్తే బాగుంటుందని చెప్పి నేను ఎప్పటి నుంచో అనుకోవడము. దాని ఇలాగా అనేకమైన రూపాల్లో ఇది ఇప్పుడే మీకు చూపిస్తుంది పాలిటీ. యాక్చువల్ గా అలా హిస్టరీ కానీ, పాలిటీ కానీ ఇలాంటి వాటిని తయారు చేసి వాటిని నేను మీకు కనుక తెలుగు మీడియంలోను, ఇంగ్లీష్ మీడియంలోను చేసి ఇవ్వాలని ఎప్పటి నుంచో ప్రయత్నం. కానీ ఎందుకో తెలియదు కానీ ఇది చాలా సందర్భాల్లో నేను ఐఏఎస్ ఫౌండేషన్ అంటే ఎన్సీఆర్టీ ఫౌండేషన్ ఇస్తూ దాని నుంచి రెగ్యులర్ బ్యాచ్ లోకి తీసుకెళ్తూ ఒక 1 year పాటు ముందు ఎన్సీఆర్టీ, ఆ తర్వాత లక్ష్మీకాంత్ లాంటి పుస్తకాలు, ఈలోగా క్లాసెస్ వినడం అనే ఒక సైంటిఫిక్, లాజికల్, ఆర్గనైజ్డ్ గా బ్యాచ్ వేయాలని అనుకోవడం, అనౌన్స్మెంట్ చేయడం, దాని సరైన ఆదరణ లేకపోవడం, సంథింగ్ జరిగితే వచ్చింది. అందుకని జనవరి 1, 2026 నుంచి ఒక ప్రత్యేకమైన బ్యాచ్, దాన్ని ఎన్సీఆర్టీ అండ్ అడ్వాన్స్డ్ బ్యాచ్ గా పేరు పెట్టి, ఎన్సీఆర్టీ అండ్ అడ్వాన్స్డ్ బ్యాచ్ గా పేరు పెట్టి, NAAB అనొచ్చేమో కదా, ఎన్సీఆర్టీ అండ్ అడ్వాన్స్డ్ బ్యాచ్, NAB అనే పేరుతోటి ముందుకు వెళ్లాలన్న ప్రయత్నం. 8897826108 కి ఫోన్ చేసి ఆ డీటెయిల్స్ తీసుకునే ప్రయత్నం చేయండి. IAS for All ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.